ప్లస్ టీవీ పుష్ప 2 మూవీ గురించి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప 2 రిలీజ్ డేట్ గురించి కూడా కాస్త కన్ఫ్యూషన్ అనేది ఏర్పడింది. అంటే 6థా, 5థా అనేది ఫైనల్‌గా అయితే 5థ్‌కి చేంజ్ చేయడం జరిగింది. అసలు ఇన్ని వేల కోట్లు పెట్టి తీసే సినిమా ఈ డేట్స్ గురించి ఎందుకు కన్ఫ్యూషన్ అయ్యారు? లేదా ఈ న్యూమరాలజీ ఆర్ జాతకం ఇంత ప్రభావం చూపిస్తుంది అనే విషయాలపై ఈరోజు తెలియజేయడానికి మనతో ఉన్నారు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి ఈ పుష్ప 2 మూవీ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. 6థ్ నుంచి మళ్ళీ 5థ్‌కి వచ్చారు. అయితే నా అనుమానం ఏంటంటే ఇన్ని వేల కోట్లు పెట్టి తీసి ఇంత కంటెంట్ ఇన్ని సంవత్సరాలు తీసుకుంటూ ఈ మూవీ ఈ రిలీజ్ డేట్ ద్వారానే మనం ఏమైనా లాస్ అవుతామా, హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా? అంటే వీళ్ళు అసలు నమ్ముతారా ఈ న్యూమరాలజీ కానీ జ్యోతిష్యం కానీ ఇంత భారీ బడ్జెట్? ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడు ఎంత హై లెవెల్లోకి వెళ్తుంటామో అంత నమ్మకాలు ఉంటాయి వాళ్ళకి. సహజంగా భయం కూడా ఉంటుంది. భయం ఉంటుంది, ఎందుకంటే అన్ని వేల కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు సర్వసాధారణంగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక సినిమా హిట్ మీద, ఒక సినిమా ఫ్లాప్ మీద చాలా ప్రభావం పడుతుంది. ప్రొడ్యూసర్కి కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, బయ్యర్లకు కావచ్చు, సినిమా థియేటర్స్ వాళ్ళకి కావచ్చు, అందరికీ, యాక్టర్స్ దగ్గర నుంచి అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. అది ముఖ్యంగా అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ పడేది ప్రొడ్యూసర్కి ఫైనాన్షియల్గా చూసుకుంటే. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ డేట్ చేంజింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎలా జరుగుతుంది అంటే, ఎవరో చెప్తారు ఈ డేట్ కాకుండా ఈ డేట్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పినా సరే మార్చొచ్చు. లేదు అనుకుంటే ఇంకొంచెం కలెక్షన్స్ పెరగడానికి సర్వసాధారణంగా ఫ్రైడేస్ ఎందుకు రిలీజ్ చేస్తారు, సాటర్డే సండే వస్తుంది నెక్స్ట్. ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్స్ కొంతమంది గురువారం కూడా రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఒక సినిమా హిట్ అవ్వాలంటే, అంటే ఆస్ట్రాలజికల్గా తీసుకుంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు, సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, హీరో మెయిన్గా, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, వీళ్ళ ముగ్గురు జాతకాల్లోని బాగుంటే అక్కడ ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి, డైరెక్టర్కి పేరు వస్తుంది, హీరోకి పేరు వస్తుంది. కొన్నిసార్లు చూడండి సినిమా అంతా బాగుంటుంది, హీరోయిన్కి పెద్దగా గుర్తింపు రాదు. కొన్నిసార్లు సినిమా ఫ్లాప్ అవుతుంది కానీ అందులో ఒక క్యారెక్టర్కి బాగా పేరు వస్తుంది. ఎందుకంటే పర్టికులర్గా ఆ క్యారెక్టర్కి పేరు వచ్చే టైం నడుస్తుంటుంది సినిమా పరంగా. కొన్నిసార్లు ఓన్లీ డైరెక్టర్కి పేరు వస్తుంది. అవును, ఇంకా హీరో హీరోయిన్ పెద్దగా అంత ఇదిగా ఉండదు అక్కడ. అంటే వాళ్ళని పెద్దగా గుర్తించరు చూసుకున్నట్లయితే. అవును, మనం కూడా చూస్తే ఒక సినిమా పెద్ద హిట్ అయినా కూడా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చూడండి, ఇప్పుడు డీజే టిల్లు ఉంది. డీజే టిల్లు డైరెక్టర్ పేరు చెప్పండి ఒకసారి. పెద్ద హిట్ సినిమా అది, ఓన్లీ టిల్లుయే గుర్తుంటాడు మీరు, హీరోనే గుర్తుపెట్టుకుంటారు మీరు, డైరెక్టర్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంత పెద్ద హిట్? అసలు ఎన్ని సీన్స్ చూస్తాం ఆ డీజే టిల్లు. ఒక్కరిని చెప్పానండి పేరు. ఎందుకు అంటే హీరోనే గుర్తొస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఉదాహరణకి రాజమౌళి సినిమాలు ఏది తీసుకున్నా రాజమౌళి గుర్తొస్తారు. సుకుమార్ మూవీస్ ఏది తీసుకున్నా సుకుమార్ గారు గుర్తొస్తారు, లేదా హీరో హీరో ప్లస్ డైరెక్టర్ గుర్తొస్తారు. ఎందుకు అంటే ఇక్కడ కారణము ఎవరి జన్మజాతకంలో అయితే వాళ్ళకి ఆ టైంలో నేమ్ వచ్చే యోగం ఉంటుందో, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళకి నేమ్ వచ్చేస్తుంది. ప్రొడ్యూసర్కి డబ్బులు పోయే యోగం ఉంటే సినిమా ఫ్లాప్ అవుతుంది కానీ సినిమాకి పేరు వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఆరెంజ్ మూవీ ఉంది, సినిమా మంచి సినిమా కానీ హిట్ కాలేదు కానీ ప్రొడ్యూసర్ లాస్ అయ్యాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఒకటి ముహూర్త బలం కొంత ఉంటుంది. మీరు అనొచ్చు ప్రతి సినిమాకి ముహూర్తం పెడతాం కదండి అని. ఇక్కడ ఏమవుతుందంటే సినిమాకి ముహూర్తం పెట్టినా, లేకపోతే ఇప్పుడు పెళ్లిళ్ళకి ముహూర్తాలు పెట్టుకుంటారు. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటాము కానీ అదే ముహూర్తంలో చాలా పెళ్లిళ్ళు జరుగుతాయి, కొంతమంది విడిపోతారు, కొంతమంది కలిసి ఉంటారు, మరి ముహూర్తం ఒకటే కదా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో వివాహ జీవితాలు బాగోవు. సినిమాకు ముహూర్తం పెట్టుకున్నా సినిమా వరకు ముహూర్తం పెట్టారు కానీ వీళ్ళ పర్సనల్ చార్ట్స్ ఉంటాయి కదా, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్, ఈ ఎవరిదైతే బాగాలేదో ఆ క్యారెక్టర్ అంత ఎలివేట్ అవ్వదు. ఎందుకంటే టైం అంత నడవట్లేదు. మంచి గొప్ప అవకాశం వచ్చింది కానీ టైం నడవట్లేదు పెద్దగా. మీకు చాలా మంది హీరో హీరోయిన్స్ చూడండి, ఇప్పుడు మనకి కేజీఎఫ్ హీరోయిన్ ఉంది, హీరోయిన్ ఆ సినిమా వరకు చూసుకుంటే అబ్బా అనుకున్నాం కానీ తర్వాత ఏముంది, పెద్ద సినిమా. ఎందుకంటే ఆ సినిమాలో ఆ హీరోయిన్ ఆ హీరో పక్కనే ఇదైపోయింది, సెట్ అయిపోయినట్టుగా అయిపోయింది. వేరే సినిమాల్లో తీసుకెళ్లి పెడదామంటే కూడా ఆ హీరోయిన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకు కనిపిస్తుంది. రీసెంట్ కాదు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అర్జున్ రెడ్డి అనుకుంటా, అది కూడా డైరెక్టర్ కి హీరోకి ఎంతో పేరు వచ్చింది కానీ హీరోయిన్ అంత ఇదిగా రాలేదు. ఎందుకంటే అది డైరెక్టర్ హీరోయిజం చూపించే మూవీ అది. ఓకే, అట్లా ఏంటంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి ఒక్క ముహూర్తం కాదు, ఒక్క రిలీజ్ డేట్ కాదు, గుర్తుపెట్టుకోండి. రిలీజ్ డేట్ వల్ల మీకు మార్పు వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు అంట నేను. ఎప్పుడు కూడా
మెయిన్గా సినిమా హిట్ అవ్వాలంటే ఒక డైరెక్టర్ ఎంతో కష్టపడతాడమ్మా. మనం సినిమా చూసేదో అట్లా జడ్జ్ చేసేస్తాం. ఇక్కడ స్లో అయిపోయింది, అక్కడ ఫాస్ట్ అయిపోయింది, ఇక్కడ ఈ సినిమా ఈ కాస్ట్యూమ్ బాగాలేదు, ఇక్కడ ఇది బాగాలేదని. కానీ నిజంగా ఒక వ్యక్తి సినిమా తీసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అయ్యి బాబాయ్ ఏంటి ఇంత కష్టం ఉందా అని. ఎందుకంటే మీకు కూర్చున్న ఈ 2.5 గంటల సేపు మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అక్కడ, ఎక్కడా బోరు కొట్టకూడదు కదా. సో చాలా టఫెస్ట్ వర్క్ డైరెక్షన్ కానీ హీరోలు కానీ. మనం మామూలుగా చూసేసి ఆ హీరోలు ఏముంది అనుకుంటాం. ఆ యాక్టింగ్ చేయాలంటే ఇప్పుడు పుష్ప 1లో కానీ 2లో కానీ మీకు ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. అల్లు అర్జున్ కనబడ్డా అక్కడ మీకు, ఆ శ్రీవల్లి క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ కనిపిస్తుంది. ఎక్కడ ఆ హీరోయిన్ కనబడదు మీకు. మనము ఆ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడం. మీరు ఎనీ సుకుమార్ డైరెక్టర్, నేను సుకుమార్ ఫ్యాన్ చెప్పాలంటే నేను ఎనీ సినిమా సుకుమార్ గారి డైరెక్షన్స్ కనుక చూస్తే ఓన్లీ క్యారెక్టర్సే మనకి కనిపిస్తాయి. అవును, నాన్నకు ప్రేమతో కావచ్చు. నాకైతే నాన్నకు ప్రేమతో సినిమా చూసినప్పుడు నాకేమనిపించింది అంటే ఒక ఇది అనిపించింది. ఏంటంటే ఒక గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినైనా అమ్మాని పిలగలుగుతాం కానీ నాన్నని పిల్లలని చూడండి. పిలవగలుగుతామా? ఎవరినైనా స్త్రీని అమ్మ అని పిలవగలుగుతాం. అమ్మాయి ట్రా అమ్మ ఏంటమ్మా అని అనగలుగుతాం. కానీ నాన్న అని ఎవరిని అనలేము. అవునా కదా? అంటే కామన్ చెప్తున్నానండి. ఎవరినైనా ఎవరినైనా అనగలుగుతాం కానీ నాన్న అనే వరుస కలపలేం. మామయ్య అంటాం, బావ అంటాం, ఏం బామర్ది అంటాం, ఏమన్నా అంటాం. చిన్నపిల్లల్ని ముద్దుగా పిలుచుకునే నాన్న. చిన్నపిల్లల్ని పిలవడం కాదు, ఒక ఏజ్ వచ్చిన పర్సన్ ని నాన్న పిలవలేము, ఎవరు పిలవలేరు నాన్న అని. నాకు ఆ సినిమాలో అసలు నాన్నకు ప్రేమతో సినిమా తీసినప్పుడు నాకు అసలు నిజమే కదా, ఫాదర్ యొక్క ఇది చాలా ఎక్కువ పాత్ర ఉంటుంది అనిపించింది. ఓకే, అట్లాగే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మూవీ హిట్ అవ్వాలంటే కేవలం మూవీ స్టార్ట్ చేసిన టైము, మూవీ రిలీజ్ చేసిన టైము ఎఫెక్ట్ కంటే కూడా ఒక మూవీ ఆ డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు అనేది ఎంత ఉంటుందో వాళ్ళ జాతకం కూడా అంత ఉంటుంది. ఉంటుంది. ఒక పెద్ద పెద్ద డైరెక్టర్స్ హిట్ ఫ్లాప్లు ఇవ్వలేదా చెప్పండి? ఇచ్చారు కదా. ఏంటి ఇంత పెద్ద డైరెక్టర్ ఇలా తీసేటంటే అనిపిస్తుంది మనకి. అవునా కదా? చాలా పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా ఫ్లాప్స్ ఇచ్చారు ఒక్కోసారి. వాళ్ళకే అర్థం కాలేదు ఏంటి ఇట్లా అయిపోయింది అని. ఏంటంటే సినిమా అనేటువంటిది ఆ 2.5 గంటలు స్క్రిప్ట్ చాలా. ఇంకోటి ఏంటంటే సుకుమార్ గారి సినిమాలు నేను చాలా చూశాను కదా, ఏ డైరెక్టర్ కూడా అంత క్రియేటివ్గా ఎవరు చేయలేరమ్మా. కథ కొత్తది ఉంటుంది, సీన్స్ కొత్తగా ఉంటాయి. అసలు ఎక్కడా కూడా మీకు ఎక్కడ కాపీ కొట్టిన సీన్ ఉండదు ఒక్కటి కూడా. ఓన్లీ ఒక్క సీన్ కూడా కాపీ కొట్టకుండా తీసే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే సుకుమార్ గారు. రంగస్థలం కూడా అంతే హిట్ అంతే. రంగస్థలం కానివ్వండి, పుష్ప కానివ్వండి, నాన్నకు ప్రేమతో కానివ్వండి, ఎనీథింగ్ హిట్ ఫ్లాప్ అని కాదు. అక్కడ కొత్త సీన్ ఉందా లేదా, కొత్తగా ఉందా లేదా, క్రియేటివ్గా ఉందా లేదా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు సుకుమార్ గారి ఫ్యాన్ అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఇందాక అడగచ్చో లేదో అనుకున్నాను. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? అంటే ఇది పుష్ప అన్నంత హిట్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా, ఇంకా ఎక్కువ హిట్ అవుతుంది? అది మనము ఒక ట్రైలర్ చూసి వెంటనే డిసైడ్ చేయలేమంటారా? చేయలేము. ఎందుకంటే మీకు ట్రైలర్స్ అద్భుతంగా కనబడ్డ సినిమా లోపల పోతే ఏమీ లేకుండా ఉంటాయి. అయితే ఒకటి మాత్రం నేను కోరుకునేది ఏం కోరుకుంటానంటే, ఎంతో కష్టపడతాడు ఆయన. సుకుమార్ గారు కష్టపడ్డట్టు ఏ డైరెక్టర్ కష్టపడ్డామో అనిపిస్తుంది. సుకుమార్ కావచ్చు, రాజమౌళి గారు కావచ్చు, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు చాలా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్యాషన్, డబ్బుల కోసం చేయరాళ్ళు, ఒక ప్యాషన్తో చేస్తారు. ఆ ప్యాషన్తో చేసిన ఇది కనబడుతుంటుంది ఆ సినిమాల్లో. రాజమౌళి గారి సినిమాల్లో కానీ, సుకుమార్ సినిమాల్లో కానీ, ఒక రాఘవేంద్రరావు గారి సినిమాల్లో కానీ, పాతకాలం అప్పుడు దాసనారాయణరావు మూవీస్ కానీ, ఆయన అసలు ఎన్ని సినిమాలు తీసేవాడు. ఆయన ఎక్కువ సినిమాలు తీసిన డైరెక్టర్. ఆ ప్యాషన్ కనిపిస్తుంటుంది. మీరు సినిమా ఎలాగో ఒకసారి పోయి చూడాలనిపిస్తుంది ఫస్ట్. ఎందుకంటే సంథింగ్ కొత్తదనం ఉంటుంది. ఇప్పుడు పుష్ప మూవీ చూడండి, ఎంత కొత్తదనం ఉంటుంది. అయితే నేనేమంటానంటే, మీరు ఏదో డేట్ మారింది కాబట్టి ఇది ఫ్లాప్ అవ్వచ్చేమో, హిట్ అవ్వచ్చేమో డిసైడ్ చేయకూడదు అంట. ఇట్స్ డిపెండ్ ఆన్ వెరీ క్లియర్లీ. మూడు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ తో ఉంది. ఇంకా పుష్ప 1 వచ్చేటప్పుడు ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఈ టైటిల్ ఏంటో, ఇతని ఎక్కువ ఎక్స్పెక్టేషన్, ఇది ఒక కొంప ముంచుతుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కూడా కష్టం. ఎందుకంటే ఏదో ఉంటుందని వెళ్తాం కదా, ఏదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో ఉంటుందని వెళ్తాం కదా, అక్కడ ఎంత చూపిస్తున్నా అది తక్కువగానే అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఎవరైనా ఫ్రెండ్ కూడా పలానా హోటల్లో అద్భుతంగా ఉంటుంది ఫుడ్ అన్నాడు అనుకోండి, ఆడ పోయి తింటుంటే వాడు ఏదో అద్భుతం అని చెప్పాడు, ఏంటి ఏదో అద్భుతంగా అనిపించట్లేదు ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ లేకుండానే వెళ్ళాలంటారు. నేనైతే ఎప్పుడు కూడా సినిమాకి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళాలి. వెళ్తేనే మనకు అది అద్భుతంగా నచ్చుతుంది, ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఖచ్చితంగా జాతక ప్రభావం అనేది ఒక సినిమా హిట్ అవ్వడానికి, ఫ్లాప్ అవ్వడానికి ఒకటి. ఇంకా మనం ఎట్లాగో సుకుమార్ గారి క్రియేటివిటీ చూసాం, ఈ చాలా సినిమాలో చూపించాడు ఆయన క్రియేటివిటీ. మాక్సిమం అయితే
చూసుకున్నట్లయితే నేను అనుకోవడం ఏంటంటే పుష్ప 1 ఎక్కువ బాగుంటుందేమో అని చిన్న డౌట్ నాకు. అది నేను కన్ఫామ్గా అనలేను, బట్ పుష్ప 1 పుష్ప 1 అని అనిపించింది సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం. ఎంతైనా పుష్ప 1 తర్వాతే అని అనిపిస్తుంది అని నా థాట్. జస్ట్ అది మనం ఇది తప్పు బాహుబలి చేసి మూవీ మాట్లాడట్లేదు చూసుకుంటే పార్ట్ 1 పార్ట్ 2 అంటే అందరికి ఒక్కొక్కరు తెలియదు. పార్ట్ 2 అయితే ఇంకా బాగుంది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగుంది బాహుబలి అయితే. ఎగ్జాక్ట్లీ. బట్ బట్ మరి రెండో బాగుండాలని కోరుకుంటా సుకుమార్ ఫ్యాన్ గా నేను. బట్ నా ఉద్దేశం ఏంటంటే 1 బాగుంటదేమో అనిపించింది నాకు. అంటే చూసి రిలీజ్ అయ్యేదాకా మనం చెప్పలేము, బట్ నేనైతే ఒకటే నమ్ముతా, వాళ్ళ జాతకాలు పార్ట్ 2 అనేది బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళ జన్మ జాతకాలు మన దగ్గర లేవు. అర్జున్ గారిది లేదు, సుకుమార్ గారిది లేదు, ప్రొడ్యూసర్ది లేదు. మెయిన్ వీళ్ళ ముగ్గురువే. హీరోయిన్ ఏంటంటే అది ఆ హీరోయిన్కి ఎప్పుడైనా ఒక హీరోయిన్ చూడండి, సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుంటాయి వాళ్ళు చేసిన. అప్పుడు చాలా మంది సెంటిమెంట్ ఉంటుంది సినిమాల్లో, మన సినిమా ఫీల్డ్ వరకు. అమ్మో హీరోయిన్ ఐరన్ లెగ్ పక్కన పెట్టేస్తారు. హిట్లు ఇస్తుందంటే ఆ హీరోయిన్ ఎలా ఉన్నా సరే తీసుకుంటారు. వాళ్ళ 2 సీన్స్ 3 సీన్స్ ఉన్నా కూడా హిట్ అవుతున్నాయంటే తీసుకుంటారు. అది నిజంగానే కొంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఆ టీం ఏర్పడుతుంటుంది చూసారా అది. ఇంకోటి ఏంటంటే కొంచెం శుక్రవారం రిలీజ్ చేయడానికి కారణాలు ఏంటంటే చాలా సినిమాలు శుక్రుడు సినిమా ఫీల్డ్కి కారకుడు అమ్మ, అందానికి క్రియేటివిటీకి వీటికి కారకుడు. బట్ వీళ్ళు శుక్రవారం కాదనుకొని గురువారం రిలీజ్ చేస్తున్నారు. అది కూడా గురువు వక్రించున్నాడు. సో మేబీ వక్రించున్నప్పుడు కూడా కొన్ని ఫలితాలు కొంచెం అటు ఇటు కూడా అవుతుంటాయి చెప్పాలంటే. సో మనమైతే హిట్ అవ్వాలనే కోరుకుందాం, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ని మించి ఉంటే తప్ప, లేదంటే ఆడియన్స్ 1 బాగుందని డిసైడ్ అయిపోతారు. సో ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తాం కాబట్టి అది ఒక రేంజ్ ఒక లెవెల్ లో ఉండాలి. అలా అయినప్పుడే మన తెలుగు సినిమా ఇది కూడా ఒక పాన్ ఇండియా ఒక రేంజ్ లో ఉందమ్మా ఇప్పుడు ప్రెసెంట్. హిట్ అవ్వాలని కోరుకోవాలి, నాకు అట్లా అనిపిస్తుంది, కానీ హిట్ అవ్వాలని కోరుకోవాలి. మన మూవీస్ అంటే పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ హిట్స్ అవుతున్నాయి కాబట్టి. ఎగ్జాక్ట్లీ. మనం చూడడానికి చాలా సింపుల్ గా చూస్తాం కానీ సినిమాని ఒక సీన్ తీయాలంటే 100 రకాలుగా 1000 రకాలుగా ఆలోచించాలి. ఈ సీను నిజంగానే పబ్లిక్ ఓన్ చేసుకుంటాడా, చూసే ప్రేక్షకుడు ఓన్ చేసుకోవాలి. ఓన్ చేసుకోకపోతే పక్కకి పోయిందా అయిపోయింది. ఎంత తలనొప్పి ఉంటుంది. అన్ని రకాల వర్గాలు ఉంటారు మళ్ళీ అందులో. అన్ని రకాల వర్గాలు ఉంటారు, మంచి పాయింట్. ఎందుకంటే ఒక్కరే కాదు చూసే, ఒక్కరే కాదు, రకరకాల వ్యక్తులకి అందరికీ నచ్చేలా ఒక సినిమా తీయాలి. ఇప్పుడు ఒక 100 కోట్లు ఉన్న మనిషికి ఆ సినిమా నచ్చాలి. రోజువారీ జీతం కూలీ పని చేసుకుని అతనికి కూడా 500 కూలీకి వెళ్ళేవాడికి సినిమా నచ్చాలి. 100 కోట్లు సంపాదించేవాడికి నచ్చాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చూసే విధానం డిఫరెంట్ ఉంటుంది. మైండ్ సెట్ క్లాస్ ని మాస్ ని కలపాలి. పుష్ప క్లాస్ మాస్ ఇద్దరు చూస్తారు, ఒకటి మాస్ చూడరు. అట్లా ఏంటంటే ఎందుకు అంటే ఆ హీరో మాస్, బట్ అతని ఆలోచనలన్నీ క్లాస్. పుష్పాలు మీరు గమనించండి, మాసే కానీ కోట్లు ఇది బిజినెస్ చేసే వాళ్ళందరికీ, బిజినెస్ మైండెడ్ పీపుల్ అందరికి నచ్చుతుంది, రిలేట్ అయ్యే పాయింట్. తక్కువగా ఉండి మేము పెద్ద స్థాయికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు రీచ్ అయ్యే పాయింట్ ఇది. తక్కువ ఉండే వాళ్ళకి ఇది మన పొజిషన్ అనుకొని రిలేట్ అయ్యే క్యారెక్టర్ ఇది. అందుకని పుష్ప అందుకనే అది హిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎక్కువ ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.